ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఏఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోని 15 చోట్ల బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఆయన ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న అడిషనల్ ఏఎస్పీ భుజంగరావు సస్పెండ్ కూడా అయ్యారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల కూడా సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే భుజంగరావు ఇంట్లోతో పాటు బంధువులతో పాటు స్నేహితుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి ఆ తర్వాత సస్పెండ్ అయ్యారు. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఏసీబీ అధికారులు అతడి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆరోపణ నేపథ్యంలో కూడా సోదాలు చేయడం మొత్తం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సింది. కేసుకు సంబంధించి చాలా మంది ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. కానీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు వెనుక చాలా కీలక పరిణామాలే ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. వీటితో పాటు భుజంగరావు ఇళ్లలో ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు సూర్యాపేటలో కూడా భుజంగరావు బంధువులలో కూడా సోదాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికైతే 15 చోట్ల బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లో కూడా ఏసీబీ అధికారులు ఒక బ్రీఫ్డ్ నోట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సస్పెండ్ అయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో కూడా ఏకకాలంలో సోదాలు చేశారు. కాబట్టి పెద్ద మొత్తంలోనే ఇతడు అక్రమాస్తులు కూడగట్టినట్టుగా కొంత ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూడా పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించడం అనేది ముఖ్యంగా ఇతడి మీద ఉన్న అభియోగం. ప్రస్తుతానికైతే 15 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.